బచ్చన్ వంటి డిజాస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వస్తున్న చిత్రం మాస్ జాతర. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. గతంలో గల్లీ రౌడీ, వివాహ భోజనంబు, గీతాంజలి, మళ్లీ వచ్చింది సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన భాను భోగవరపు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీజర్ను రిలీజ్ చేశారు. అదెలా ఉందో చూద్దాం. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో జోరు పెంచింది యూనిట్. ఇటీవలే విడుదల చేసిన ఓలే ఓలే పాటకు అన్ని వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొన్న నేపథ్యంలో అందరి కన్ను టీజర్ పై పడింది. సోమవారం ఉదయం వచ్చిన టీజర్లో రవితేజ రైల్వే పోలీస్ అని, కాలేజీకి వెళ్లే యువతి పాత్రలో శ్రీలీల, వయసు మళ్లిన పాత్రలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ సందడి చేశారు. ఆయన డిపార్ట్మెంట్లో తప్ప అన్ని డిపార్ట్మెంట్లలో వేలు పెడుతూ ఉంటాడు. నాకంటూ ఓ హిస్టరీ ఉంది, డిస్టర్బ్ చేశారనుకోండి చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతాడు వంటి డైలాగ్లతో నిండిన టీజర్ ఆశించిన హైప్ మాత్రం క్రియేట్ చేయలేకపోయిందని చెప్పాలి. ముఖ్యంగా హీరో పోరాటం ఎవరి మీద అనే స్పష్టత లేకపోవడం మైనస్ అనిపిస్తోంది. 1 నిమిషం 35 సెకండ్లు ఉన్న టీజర్లో రవితేజ మార్క్ ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్ బాగానే ఉన్నప్పటికీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతోంది. కొన్ని సీన్స్ పరమ రొటీన్గా తన ముందు చిత్రాలలో ఉన్నట్లుగానే ఉన్నాయి అనిపించింది. అది కాకుండా శ్రీలీలతో ఓ సీన్లో చేసేద్దామా ఏంటి అనే డైలాగ్తో ధమాకా మూవీ టీజర్ స్టైల్ను ఫాలో అయినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడా విలన్ను చూపించకుండా కట్ చేసిన ఈ టీజర్ ప్రేక్షకులనే కాదు, అభిమానులను కూడా కాస్త నిరుత్సాహపరిచేలా ఉందనే చెప్పాలి. దీంతో మరో వారం తర్వాత రిలీజ్ చేసే ట్రైలర్తో మేకర్స్ ఆకట్టుకుంటారని ఆశిద్దాం.